నాకు నా హస్బెండ్‌కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. సమ్మర్‌లో కూరగాయలు పండించుకొని ఫ్రెష్‌గా కూరలు చేసుకుంటాము. సొరకాయల్లో పాలు పోసుకొని కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సొరకాయల్ని పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో చిన్న అల్లం వెల్లుల్లి వేసుకొని దంచుకొని పక్కన పెట్టండి. ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మిగతా ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇందక్కడ రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి కలుపుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా పాలు పోసుకోవాలండి. పచ్చి పాలు పోసాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను. టేస్ట్ అయితే అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి.